హాయ్ ఫ్రెండ్స్, చాలామందికి చీరకు ఫాల్ పీకో వేయాలంటే మనకు కొంచెం చుట్టడం ఎలాగా, కొత్త వాళ్ళకి బేసిక్స్ తెలివయి కదా. మరి ఎక్కడి నుంచి ఫాల్ స్టార్ట్ చేయాలి, ఎలా కుట్టాలనేది మనకు తెలియదు కదా. నేను నీట్గా చెప్తాను చూడండి. ఇదిగోండి, మనం ఇక్కడ ఉల్టా సైజ్ తీసుకోవాలి. కట్టుకొంగు పీకో వేస్తున్నా. ఇలా చేసి చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇలా ఈ పోగులు అనేటివి అడ్డం పడద్దు. పోగులు అడ్డం పడితే కంపల్సరీ మనకు సూది ఇరుగుతుంది. మళ్ళీ ఇక్కడ స్టార్ట్ పెట్టేటప్పుడు ఇలా స్టార్ట్ పెడితే మాకు కరెక్ట్ వస్తలేదు అని అంటారు కదా. ఇగో స్టార్టింగ్ అనేది ఇలా పెట్టండి. ఈ అంచును ఇలా పెట్టి చుట్టినట్టు పెట్టండి. ఫస్ట్ పెట్టి కొంచెం కుట్టిన తర్వాత దీన్ని అనేది మళ్ళీ ఇలా తిప్పాలి. కరువులాగా ఇట్లా రౌండ్గా తిప్పుకోవాలి. పోతా ఉండాలి. ఇట్లా ఇలా రౌండ్గా పట్టుకోవాలి. ఇక్కడ మీకు కూడా ఇలా మిస్ అవుతుండొచ్చు. ఇక్కడ మనం రౌండ్ తిప్పేటప్పుడు ఇలా మిస్ అవుతుంది. దాన్ని మళ్ళీ వేసి చూపిస్తాను. ఇట్లా ఈ పోగులు అనేటివి అడ్డం రాకుండా చూసుకోండి. కొంచెము ఈ పోగులు అడ్డం వచ్చినప్పుడు మనకు నిడిలు అనేది ఇరిగిపోతుంది. నిడిలు ఇక్కడ ఇలా పట్టుకోవాలి. చేతి ఇలా పట్టుకొని ఇలా పెట్టుకోవాలి. చేతి అన్నది ఎడమ చేతి ఎందుకుంటుంది, చేతి ముందుకు ఉంచుకోవాలి. ఎడమ చేతి ఇలా పట్టుకోవాలి, కుడి చేతి ఇలా పట్టుకోవాలి. పట్టుకోవడంలోనే కొంచెం రాత కూడా ఇబ్బంది అవుతుంటుంది. చాలామంది మాకు పీకో మిషన్ ఉన్న పక్కకు పెట్టేసుకున్నాము, మాకు పీకో చేయరాక అని అడుగుతున్నారు. అలాంటి వాళ్ళు అస్సలు ఏం ప్రాబ్లం లేదు. నార్మల్గా మీరు ఇంట్లో ఫస్ట్ ట్రై చేయండి, తర్వాత బయట వాళ్ళే కుట్టవచ్చు. ఇలా నీట్గా మనం ఈ చిన్న నెంబర్ పెద్ద నెంబర్ పెట్టుకోవడం వల్ల కూడా పీకో ఈడ మధ్యలో పడకుండా రౌండ్ కరెక్ట్ పడుతుంది అన్నట్టు. ఈ నంబర్లు చేంజ్ చేసుకుంటే 2, 3కు మధ్యలో ఉంటే మనకి ఇక్కడ చూడండి 2, 3కు మధ్యలో ఇక్కడ పెట్టుకోవాలి. ఇది అనేది అంటే ఈ రాడ్ అనేది ఇక్కడ నట్టు ఉంటుంది. ఇది కూడా కరెక్ట్ గా ఉంటేనే కుట్ట అనేది లూజ్ రాదు. టైట్ ఉన్నా దగ్గర ఉన్నా లూజ్ వచ్చినా ఇక్కడ టైట్ గా పట్టేసి కుచ్చు వస్తుంది. వెనక పీకో కుచ్చు లాగా వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడ నంబర్ కూడా మనకు పెద్ద కుట్టు చిన్న కుట్టు అంటే దూరము దగ్గర అనేది ఇక్కడ రావాలి అంటే మనం ఈ చిన్న కుట్టు పెద్ద కుట్టు వేసుకోవాలి. ఇలా పడడం అనేది ఇది వేసుకోవాలి. దూరం దగ్గర ఇది వేసుకోవాలి. చాలామంది తెలియదు. ఇదేమో పెద్ద కుట్టు, ఇదేమో పొడుగు కుట్టు అన్నట్టు, ఇక్కడ రౌండ్ కుట్టు అన్నట్టు. ఇది ఈ రాడ్ను ఈ నట్టు లూజ్ చేసేసి రాడ్ను అటు ఇటు జరిపి మళ్ళీ నట్టు టైట్ చేయడం వల్ల మనకి ఇది వస్తుంది. ఫస్ట్ మనము కరెక్ట్గా పడుతుందా లేదా చూసి ఇది చేంజ్ చేసుకోవాలి. మినిమం 2.5, 3 దగ్గర పెట్టుకోండి మీ మిషన్ని బట్టి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇలా పీకో వేస్తుంటాం కదా, చేసేటప్పుడు ఇలా మనం ఓన్లీ ఫోల్డింగే పట్టుకోవాలి. ఇలాగా ఫోల్డింగ్ పట్టుకోవడం వల్ల మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నట్టు. ఇలా రౌండ్ కరెక్ట్ తిరుగుతుంది. ఇలా కరెక్ట్ వచ్చేస్తుంది. ఇలాగా ఇగో ఎండింగ్ టైంలో మనం రబ్ చేసినట్టు వేయాలి. చాలామందికి తెలియదు. క్లాత్ అనేది కుట్టేటప్పుడు ఇక్కడ కొంచెం గట్టిగా పట్టుకుంటే 2 సార్లు పడుతుంది, అప్పుడు వదిలిపెట్టాలి. ఇక్కడ అనేది కొంచెం గట్టి కుట్టు పడుతుంది. ఇలాగా నాకు ప్రణయ్ అడిగింది అది. ఆ మిషన్కి రఫ్ ఎలా వేయాలని తెలియదు అన్నది. ఈ మిషన్కి కూడా చెప్పాలి. ఇక్కడ మళ్ళీ మనం కాలేదు కదా, మళ్ళీ చేస్తున్నా చూడండి. మీరు కూడా చేసుకోవచ్చు, ఇట్లా ఏం కాదు. చుట్టాలి క్లాత్. ఇట్లా పీకో అయిపోయింది. ఇప్పుడు ఫాల్ పెడదాము. ఇక ఫాల్ అనేది మనము చీర కట్టుకొంగు కిందికి సైడ్ నుంచి జానెడ్ మీద బెత్తడ వదిలిపెట్టి ఇక్కడ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి ఫస్ట్ టెన్షన్ లేపి ఇది పెట్టిన తర్వాత మనం ఈ ఫాల్ అనేది ఇలా మనం వాష్ చేసుకున్నది ఉంటుంది కదా, దాన్ని మనకి ఈ ఉల్టా ఉంటుంది చూడు, అది కిందికి పోయే రకం పెట్టుకొని ఇళ్ళకి లోపలికి వెళ్ళిపోవాలన్నట్టు. ఉల్టా కాబట్టి మనకు కనబడేది సీదా ఉండాలి. ఈ చీర ఇది ఉల్టా, కింద ఈ ఉల్టాకి ఉల్టా టచ్ అయ్యేటట్టు పెట్టి ఇలా పెట్టుకోవాలి. పెట్టి ఇక్కడ స్టార్ట్ చేసేసుకోండి. ఇంకా ఎప్పుడు కానీ చీర మనకు కనబడేటట్టు పెట్టుకొని ఇది పెట్టేటప్పుడు చాలామంది ఫాల్ బయటకు పెడతారు. పెట్టొద్దు. చీర మనకు కొంచెం కోస కనబడేటట్టు కనబడితేనే మనకు బయటకు ఫాల్ కనబడదు, లేకపోతే ఫాల్ బయటకు కనబడుతుంది. చూడండి ఇట్లా అన్నట్టు. అసలు వేసినట్టు కూడా కనబడుతుందా? కనబడట్లేదు. ఇట్లా ఈ పెట్టుకునే ప్రాసెస్ అంతా ఇలా పట్టుకొని
మళ్ళీ కొంచెం దూరం వచ్చిన తర్వాత ఒక ఫ్రిల్ పెట్టుకోండి. మీకు ఈ చీరకు ఫాల్కు డౌట్ మనకు ఫ్రిల్స్ వస్తాయని కొత్త గుట్టే వాళ్ళకి తెలియదు, అంటే మాకు వస్తాయి కాబట్టి మాకు అనుభవం కాబట్టి మాకు జరంత కొంచెం దూరం వచ్చిన తర్వాత ఒక చిన్న ఫ్రిల్ పెట్టేస్తాం అన్నమాట. అంటే ఒక చీరకు ఒక రెండు బాగా అంచు పెద్ద ఉన్న వాటికేమో 3 అట్లా పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఇలా అన్నట్టు ఫ్రిల్ అంటే అది ఎందుకంటే చీర హెమ్మింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఈ ఫాల్ తక్కువైపోతుంది, చీర ఎక్కువైపోతుంది, చీర కుచ్చు కనబడుతుంది పైనకి. ఆ చీర కుచ్చు కనబడద్దంటే ఈ ఫ్రిల్ పెట్టుకుంటే ఫాల్ అనేది ఇలా మంచిగా సాగినట్టు అయిపోయి చీర ఫ్రిల్ లేదు అంటే వచ్చింది అనుకో, ఒకవేళ కరెక్టే ఉందనుకో దీన్ని బట్టి మనం ఇది కూడా ఫ్రిల్ పెట్టేసుకోవచ్చు. ఎక్కువైతే ప్రాబ్లం లేదు, కానీ తక్కువైతే మళ్ళీ ప్రాబ్లం. మనం లోపలికి పోయేదాన్ని కూర్చోబెట్టుకోవచ్చు, కానీ పైన చీర కనబడేదాన్ని కూర్చోబెట్టరాదు అన్నట్టు హెమ్మింగ్ చేసేటప్పుడు. ఇలా అనుకుంటూ స్పీడ్గా వెళ్ళిపోయి కుట్టుకుంటూ రావచ్చు. చూడండి, చీర ఎక్కువ కనబడేటట్టు పెట్టుకోవడం వల్ల మనకు ఫాల్ బయటకు కనబడదు అన్నట్టు. లేకపోతే ఫాల్ ఇట్లా పెట్టినామనుకో ఫాల్ కనబడుతుంది. చాలా ఈజీ, మీరు ట్రై చేయండి. నార్మల్ మిషన్లు ఎట్లా మనము తొక్కే వాళ్ళు తొక్కడము, మోటార్ పెట్టుకునే వాళ్ళు మోటార్ ఎలా మన ఏం చేస్తారు ఇది చేస్తారో స్టిచ్ చేస్తారో అలాగే ఇది కూడా దీంట్లో చేంజ్ ఏమి ఉండదు. ఒక నీడిల్ అటు ఇటు పడుతుంది పీకోకి, దాన్ని పీకో ఏందో మాకు వస్తుందో లేదో అనుకుంటారు, అదేం ఉండదు, సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఆ మిషన్ ఎలా ప్రాసెస్ చేస్తామో మిషన్ పెడల్ తొక్కడం కానీ మోటార్ తొక్కడం కానీ. చూపి పెడల్ చూపి, కింద పెడల్ చూపి, ఇక్కడ పెడల్ కానీ నేను ఇది మోటార్ది తొక్కుతున్నా కాబట్టి ఇక ఈ పెడల్ ఎట్లా ప్రెస్ చేస్తున్నా చూడండి. ఇక 2 వేళ్ళతోటి ఇలా ప్రెస్ కొంచెం చేయండి. స్కూటీ కారు నడిపించి బ్రేక్ అలా సింపుల్గా ఎలా ప్రెస్ చేసుకుంటారు అలా మొత్తం నొక్కి పట్టుకోవద్దండి, ఇట్లా మొత్తం ప్రెస్ అయిపోతుంది. ఒక్కసారి లేపుకుంటూ పట్టుకోండి ఇలాగా. చాలామంది పెడల్ కూడా ఎలా దొక్కుతున్నారు అని కామెంట్ చేసిండ్రు కదా, మీరు చూపించడానికి ఇలా ప్రెస్ చేసుకుంటూ మీది కానండి. ఎప్పుడైనా మన నార్మల్ మిషన్ పెడల్ అయినా ఇదైనా మనం పెడల్ని ఎప్పుడు ఓవర్ ప్రెస్ చేయొద్దు. నార్మల్గా ఇలా ప్రెస్ చేసుకుంటూ పైకి లేపాలి. మీకు అంతా బాగా కుట్టే వాళ్ళైతే దీని మీద క్లాత్ వేసుకోండి, దీని పెడల్ మీద వేడి తలగదు అన్నట్టు, వేడి అయిపోతుంది కదా. నార్మల్గా 1-2 చీర పెడల్కి మొత్తం చుట్టేసినాం అనుకో వేడి తగలది. బాగా డైలీ బాగా కుట్టుతున్నాము మాకు గిరాకీ ఎక్కువ వస్తుంది అనేవాళ్ళు పెడల్ వేసుకోండి. ఒకరోజు మొత్తం చీరలు పీకో వేసుకొని ఇంకో రోజు హెమ్మింగ్ చేసుకునే వాళ్ళు కూడా ఇట్లనే. ఇక నేను మళ్ళీ 2వ ఫ్రిల్ కూడా పెట్టేసినాను పూర్తిగా. మనం 5 మినిట్స్ 10 మినిట్స్లో ఒక చీర కుట్టుకోవచ్చండి, చాలా ఈజీ ఈ కుట్టే ప్రాసెస్ కూడా. నువ్వు గ్రీన్ కలర్ దారం మిషన్ పెట్టేసుకో, నువ్వు ఎలా పెడుతున్నావో తెలుస్తుంది. ఇప్పుడు దారం మొత్తం నువ్వే ఎక్కియాలి.